అణు సహకారం భారత్ 6 హై పవర్ అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రష్యా తోడ్పాటు, లో పవర్ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు కూడా. ఆ దేశ అణు ఇంధన సంస్థ అధిపతి వెల్లడి. భారత్లో ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్పై ఇరు దేశాల మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చలు యుద్ధరంగం పరిష్కారం చూపదు. బాంబులు తుపాకులతో శాంతి చర్చలు కుదరవు. ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి సహకరిస్తాం. భారత్ రష్యా శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ. తమ సైన్యంలో ఉన్న భారతీయులను వెనక్కి పంపడానికి రష్యా ఆమోదం. మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం. ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ను అందజేసిన పుతిన్ అంటూ చూస్తూ ఉన్నాం. ఇక్కడ భారతదేశానికి చాలా కాలంగా అణు ఇంధన రంగంలో సహకారాన్ని అందిస్తున్న రష్యా మన దేశంలో మరో 6 హై పవర్ అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో సహకరించడానికి ముందుకొచ్చింది. దీంతో పాటు లో పవర్ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు ఆ దేశ అణు ఇంధన సంస్థ రోసాటోమ్ సిఇఓ అలెక్సీ లిఖచేవ్ వెల్లడించారు. మంగళవారం నాడు రష్యాలోని ఆర్టమ్ పెవిలియన్ సందర్శనకు వెళ్లిన భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఆయనే దగ్గరుండి ఆ పెవిలియన్ను చూపించారు. చిన్న ట్రాపికల్ న్యూక్లియర్ పవర్ స్టేషన్లను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్మించుకోవడంలో భారత్కు సహకారం అందించేందుకు ఇందుకు అవసరమైన నిర్మాణ భాగాలను నేరుగా ఢిల్లీకి సరఫరా చేసేందుకు రష్యా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీకి తెలిపారు. అలాగే భారతదేశంలో 4వ తరం అణు సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయాలని రోసాటోమ్ కోరుకుంటున్నట్లు అలెక్సీ చెప్పారు. భారతదేశంలో ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల అభివృద్ధిపై కూడా రష్యా ఈ ఏడాది ఏప్రిల్లో ఆసక్తి చూపింది. ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే ఓడలపై నిర్మించే అణు విద్యుత్ కేంద్రాలు. అమెరికా 1960లోనే ఈ తరహా పవర్ ప్లాంట్లను ఒకదాన్ని నిర్మించింది. ఆ తర్వాత రష్యా కూడా ఆ దిశగా పరిశోధనలు చేసి ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ను నిర్మించింది. 2019లో దీన్ని ప్రారంభించింది. భారత అణు ఇంధన కమిషన్ చీఫ్ ఈ ఏడాది మే నెలలో రష్యాలో పర్యటించినప్పుడు ఎఫ్ఎన్పిపిలపైన అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులపైన చర్చించారు. కాగా అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని శాంతియుత అవసరాలకు వాడుకోవడంలో రష్యా భారత్ మధ్య సహకారం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంలో అత్యంత కీలకమైన అంశమని ఇరు దేశాలు మంగళవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. శాంతి అంటూ ఆయన చెప్తా ఉన్నారు. ఇక కార్ల షికారు రక్త పిపాసితో ఆలింగనమా అంటూ చూస్తూ ఉన్నాం. ఈ జెలెన్స్కీ స్టేట్మెంట్. పుతిన్ను మోదీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవటాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తప్పుపట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం నాయకుడు ప్రపంచంలోనే అత్యంత రక్తపిపాసి అయిన ఓ నేరస్తుడిని ఆలింగనం చేసుకోవడం శాంతి ప్రయత్నాలకు పెద్ద దెబ్బ, తీవ్ర నిరుత్సాహం కలిగించే విషయమని పేర్కొన్నారు. మోదీ పర్యటన సమయంలోనే ఉక్రెయిన్లో ఓ పిల్లల ఆసుపత్రితో పాటు పలు చోట్ల రష్యా దాడులు జరిపింది. ఈ దాడుల్లో 39 మంది మరణించారు. భారతీయులను వెనక్కి పంపడానికి ఓకే అంటే చూస్తూ ఉన్నాం కదా. అయితే ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి. నాకు తెలిసిన ఒక మిత్రుడు థాయిలాండ్ నుంచి కాంబోడియా నుంచి ఒక ఎలక్ట్రానిక్ డివైజెస్, ఆయన ఏదో టెక్నాలజీ చెప్పాడు. చిన్న క్యాన్స్లో దే ప్రొవైడ్ ఎలక్ట్రిసిటీ. ఆ టెక్నాలజీ నాకు ఇంకా గుర్తులేదు. వీళ్ళు ఏదైతే అంటా ఉన్నారో పవర్ మైక్రో అండ్ మేజర్ అణు విద్యుత్ కేంద్రాలు అనేటువంటివి ఏదైతే అంటున్నారో దానివల్ల యాక్చువల్గా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా ఎలక్ట్రిసిటీని లేదా అట్లీస్ట్ కొన్ని ఇయర్స్ పాటు ఇప్పుడున్నటువంటి రేట్ కంటే కూడా చాలా తక్కువ రేట్లో కరెంటు ప్రతి ఇంటికి అందించేందుకు అవసరం అందించేటువంటి విధంగా దాన్ని డిజైన్ చేస్తూ ఉన్నట్టుగా నేను ఆ టెక్నాలజీకి సంబంధించి దాని డీటెయిల్స్ పూర్తి తెలుసుకున్నాక చెప్తా. బట్ టెక్నాలజీ ఈజ్ సో ఇవాల్వింగ్ దట్ ఇవాళ ఉన్నటువంటి వివిధ రకాల సోర్సెస్ ద్వారా కరెంటు చాలా తక్కువ రేట్లో ఉత్పత్తి చేసి చాలా తక్కువ ధరకి ప్రజలకి నాణ్యమైన కరెంట్ అందించేటువంటి విధంగా వివిధ దేశాల్లో చాలా పెద్ద ఎత్తున చర్యలు అయితే బాగా నడుస్తూ ఉన్నాయి. ఇక ఇది అసలైన వార్త.